వెల్కమ్ టు ధృవ టీవీ. ప్రస్తుతం మనం బయ్యారం మండలంలోని మారుమూల గ్రామ పంచాయతీ ఒకప్పటి ఉమ్మడి గ్రామ పంచాయతీ కంబాలపల్లిలో ఉన్నాం. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇట్లా బీజేపీతో సహా ఏజెన్సీ ప్రాంతమైన బయ్యారం నుంచి దరిదాపుగా ఒక 20 కిలోమీటర్లు వస్తే కానీ ఈ గ్రామ పంచాయతీ ఉంటుంది. మారుమూల ప్రాంతం కాబట్టి దరిదాపుగా అడవులను ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ కూడా ఎన్నికల్లో చాలామంది పోటీ పడుతున్నటువంటి వాతావరణం ప్రస్తుతం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతంలో ఇన్ని పార్టీలు పోటీ చేయడానికి, అభ్యర్థులు ఇంతమంది రావడానికి జరిగినటువంటి పరిణామాలేంటి, దానికి సంబంధించిన కారణాలు ఏంటిది అనేటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఎన్నికల హీట్ అయితే కొనసాగుతూ ఉంది. మనం మాట్లాడే ప్రయత్నం చేసినాం. దానితో పాటుగా ధృవ టీవీ స్క్రీన్ పైన కొంతమంది అభ్యర్థులను చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మారుమూల ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ స్వచ్ఛమైనటువంటి ఆదివాసీలు లంబాడిస్తున్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఆదివాసీ లంబాడీల మధ్య కూడా కొంత రిజర్వేషన్కు సంబంధించినటువంటి సమస్య కొనసాగుతూ ఉంది. ఈ సమస్య కూడా ఈ ఓట్ బ్యాంక్కి స్థానిక ఎన్నికల్లో ఏమైనా ప్రభావం చూపబోతుందా, ఒకవేళ చూపిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది కూడా చూడవలసి ఉంది. ముఖ్యంగా తో పాటు ఉన్నారు సిపిఎంఎల్ డెమోక్రసీకి సంబంధించినటువంటి అభ్యర్థి ప్రవీణ్తో పాటుగా ఇంకొంతమంది ఆ పార్టీ క్యాడర్ కూడా ఇక్కడ ఉంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అల్లుగూడెం గ్రామ పంచాయతీ నుంచి పోటీలో ఉన్నాడు. కీలకంగా ప్రవీణ్ పేరు వినిపిస్తూ ఉంది. ఎమ్మెల్యే పార్టీ అభ్యర్థిగా చాలా స్ట్రాంగ్ పర్సన్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళ చరిత్ర చూసుకున్న, వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర చూసుకున్నా కూడా కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి చరిత్ర ఉందని తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రవీణ్ మాటల్లో తెలుసుకుందాం. అసలు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్ గారు చెప్పండి, మీరు ప్రస్తుతం పోటీలో ఉన్నారు. మీ అల్లుగూడెం గ్రామ పంచాయతీ పోటీలో ఉన్నారు. గతంలో పరిస్థితులు వేరుండే, యువకుడుగా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో గెలుస్తారా, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఉంది, మరోపక్క టీఆర్ఎస్ కూడా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో మీ పార్టీకి సంబంధించినటువంటి సిపిఎం డెమోక్రసీ ప్రస్తుతం 3 ముక్కలుగా అయినటువంటి సిచ్యువేషన్లో మీకు బలం తగినటువంటి ఈ పరిస్థితుల్లో నెగ్గాలనుకుంటున్నారా, నెగ్గగలుగుతారా, ఎట్లా ఎదుర్కోగలుగుతారు ఈ పరిస్థితిని? ఖచ్చితంగా మేము గెలుస్తాం. మరి పార్టీ బలంగా ఉంది. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ భూములు తీయడం కానీ అన్ని చేయడం కానీ పార్టీ చేసింది కాబట్టి మా ఓట్ బ్యాంక్ మాకే ఉంది. ఖచ్చితంగా అయితే అల్లుగూడెం గెలుస్తాం. మీరు యువకులు ఉన్నారు, మిమ్మల్ని చూజ్ చేసుకోవడానికి, గ్రామ పంచాయతీలో మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రధాన కారణం ఏముంటుంది అనుకుంటారు? మీకు అనుభవం తక్కువ, రాజకీయ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయనేది చెప్పడానికి కొంచెం సంకోచించాల్సిన సమయం. అటువంటిది ఎదురుపడాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మీరు చదువుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ముందుకు ఎట్లా తీసుకెళ్తారు? ఇలా ఓటర్లను ఎట్లా మచ్చిగా చేసుకుంటారు? ఓట్ బ్యాంక్ని ఎట్లా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు? అంటే ఇంతకుముందు మా నాన్నగారికి మాజీ కంబాలపల్లి సర్పంచ్ చేశారు ఉమ్మడి. సో అప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా నేను పంచాయతీలో తిరగటం, లైట్లు పెట్టియటం కానీ పారిశుద్ధ్యం కానీ అన్నీ చూసుకున్నా. సో నాకు అనుభవం ఉంది. పైగా చదువుకున్న ఇంజనీరింగ్ చేశా కాబట్టి నేను అన్నీ చేయగలను అనుకుంటున్నాను. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి, లేకపోతే వేరే ఏమైనా ఆల్టర్నేటివ్ చూస్తారు బిజినెస్ పరంగా. అట్లాంటి చూడాల్సినటువంటి సమయంలో ఒక చిన్న గ్రామ పంచాయతీలో సర్పంచ్గా ఉండాలని ఎందుకు అనిపించింది మీకు? ఇంకా మా యూత్ అంతా ముందుపడి ఖచ్చితంగా నేను చేయగలను అని చెప్పారు. సో నేను కూడా కొద్దిగా మా పంచాయతీని బాగు చేసుకోవాలి, రోడ్లు అన్నీ పారిశుద్ధ్యం చూసుకోవాలి. ఇంత ముందు గెలిచిన వాళ్ళు ఏం చేయలేదు, ఇప్పుడు నేను ఉండి చేద్దామని అనుకుంటున్నాను. ముఖ్యంగా మీకు ఆదర్శం ఎవరు ఈ రాజకీయంలో రావాలని అనిపించడానికి? ఏదైనా ఒక బలమైన కారణం లేకపోతే రారు, ఏదనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా మా నాన్నగారు ఇప్పటి నుంచి ఉన్నారు పార్టీలో. ఫస్ట్ నుంచి పార్టీ నాయకులను చూస్తూనే పెరిగా నేను. అలాగా ముందుకెళ్దామని చూస్తున్నాను. ప్రస్తుతం కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉంది, అధికారంలో ఉంది. మరోపక్క బీఆర్ఎస్ కూడా పోటీలో వస్తుంది. ఈ రెండు పార్టీలను ఎలా ఛేదిస్తారు, ఎలా వాళ్ళని బ్రేక్ చేయగలుగుతారు? వాళ్ళు డబ్బులతో ముందుకెళ్తారు, మేము జనబలంతో ముందుకెళ్తాం. ఖచ్చితంగా మేము గెలుస్తాం. జనబలం అని అంటున్నారు, జనాలను నమ్మే పరిస్థితి ఉందా? ఓట్ బ్యాంకు అమ్ముడుపోతున్నటువంటి ఈ రోజులలో లక్షల రూపాయలు పెడితే కానీ గెలవలేని ఈ స్థితిలో మీరు ఓట్ బ్యాంకుని నమ్ముకొని రూపాయి ఖర్చు పెట్టకుండా గెలుస్తామంటున్నారు. సాధ్యపడుతుందా? సాధ్యపడుతుంది. మా పంచాయతీలో అయితే సాధ్యపడుతుంది. మేమైతే డబ్బులు పెట్టాం. తీసుకుంటారేమో కానీ ఖచ్చితంగా మాకైతే ఓటేస్తారు. మీ మీద ఎంతమంది పోటీకి ఉన్నారు? ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థుల లెక్క చూసుకుంటే ఎంతమంది పోటీలో ఉన్నారు? నలుగురు దాకా ఉన్నట్టున్నారు. ఎంత ఓటు బ్యాంక్ ఎంత ఉంటుంది? మీ గ్రామ పంచాయతీలో ఓటు బ్యాంక్ ఎంత ఉంటుంది? 680, 700 ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏమైనా ప్రజలకు చెప్పాలనుకుంటే, గ్రామ పంచాయతీకి సంబంధించి కావచ్చు, నాయకులకు కావచ్చు, మీ వైపు నుంచి మీరు ఏమైనా సూచన చేయాలనుకుంటే, లేదా మీ పద్ధతిలో మీరు అడగాలనుకుంటే ప్రజలకు ఏం చెప్తారు? డబ్బులు తీసుకోకుండా ఓటేయండి,
ఖచ్చితంగా యువకుడిగా ముందుకు వస్తున్నా. నన్ను ఖచ్చితంగా అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఓటింగ్ పద్ధతి వచ్చేటప్పటికి ప్రజలంతా ఒకటి అనుకుంటూ ఉంటారు, వీళ్ళకే పోవాలి, ఇలాగే వీళ్ళతోనే ఉండాలి అని. డబల్ బెడ్రూమ్లు కావచ్చు, గతంలో వచ్చినటువంటి పథకాలు కావచ్చు, అది కాంగ్రెస్కి పెచ్చింగ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందని చెప్తున్నారు. దీని మీద మీరేమంటారు? మా దగ్గర అయితే డబుల్ బెడ్రూమ్లు రాలేదు, ఎటువంటి రాలేదు. అదైతే పిచ్చింగ్ అయ్యే ఛాన్స్ లేదు మా దగ్గర. బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే కోవలో ఉంది. బీఆర్ఎస్ కూడా చాలా అభివృద్ధి చేసింది గతంలో. ఇప్పుడు మేము గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న వాళ్ళకి మీరేం చెప్తారు? లేదు, మా దగ్గర బీఆర్ఎస్ పోటీలో లేదు. ఉంటే కాంగ్రెస్కి మేము ఉంటాం. ఖచ్చితంగా మాదే పంచాయతీ. ఓకే, థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. ఈ విధంగా పక్క గ్రామ పంచాయతీ, ఈ గ్రామ పంచాయతీ నుంచి విడిపోయినటువంటి గ్రామ పంచాయతీ, మరో గ్రామ పంచాయతీలో సిపిఎం లోడెమోక్రసీకి సంబంధించిన ఇంకో అభ్యర్థి జగద్రాపేట గ్రామ పంచాయతీ, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శోభన్, చెప్పండి, మీరు యువకులు, మీ బనిని మీద చూస్తే పీవైఎల్ అని ఉంది, మీకు వయసు కూడా దరిదాపు 30 సంవత్సరాల లోపు ఉండొచ్చు. ఎందుకు సర్పంచ్గా నిలబడాలనుకున్నారు? ఏ విషయంలో ముందుకు వచ్చారు? ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అధికార పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగదు. ప్రజల పక్షాన ముందు నుండి కూడా మా పార్టీ బలంగా ఉంది. ప్రజలతోటి ఉన్నాం, ప్రజల సమస్యల మీద పోరాటం చేసినాం. ఈ రోజు వరకు కూడా రైతు కోసం గిట్టుబాటు ధర కోసం ఫైట్ చేస్తున్నాం, ఐకేపీ సెంటర్ల కోసం ఫైట్ చేస్తున్నాం, మార్కెట్ సెంటర్ల కోసం ఫైట్ చేసి ఉన్నాం. ఆల్రెడీ వచ్చి ఉంది, ఇదే కంబాలపల్లిలో మన ఎదురుగానే ఉంది, చూస్తూ ఉన్నాం. అలాగే కార్మికుల కోసం కూడా పోరాటం చేసి కార్మికుల హక్కుల కోసం ఫైట్ చేస్తూ ఉన్నాం. ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చేసి 29 లేబర్ చట్టాలని 4 కోడ్లుగా విభజించి ఇలా కార్మికుల పొట్టగొట్టే పద్ధతిలో బీజేపీ వెళ్ళిపోయా ఉంది. ఇంతకుముందు కూడా గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వంకి ముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆదివాసీలు, గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతాలని ఎంపిక చేసుకొని వాళ్ళ ఒక భూముల్ని లాక్కోవడం జరిగింది. ప్రజలు దానివల్ల కూడా చాలా నష్టపోయి ఉన్నారు. అంతకుముందు కూడా మా పార్టీ బలంగా ఉండే, మా పార్టీని వీడనాడి వాళ్ళకి ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తే లాస్ట్కి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళందరినీ కూడా కడుపు కోతకు మిగిల్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే సమయంలో మరలా కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ కూడా ఇప్పుడు వచ్చేసి రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదు, అలాగే రుణమాఫీలు పూర్తిగా చేయడం లేదు. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా సక్రమంగా అమలు కానటువంటి పరిస్థితి ఒకటి అందరికీ తెలిసినటువంటి విషయం ఇది. ఇదే సమయంలో ఎప్పుడో జరగాల్సినటువంటి ఈ యొక్క ఎన్నికల్ని వాయిదా వేసుకుంటూ అది ఈ రోజుకి రావడం అనేది కొంచెం లేట్ అయినప్పటికీ కూడా మరోపక్క మీ పార్టీలో చీలికలు కావచ్చు, అంతేకాకుండా ఈ ప్రాంతంలో సిపిఎం డెమోక్రసీ ఉండడం వల్లనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదు అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, అటు ఉన్నటువంటి టీఆర్ఎస్ కావచ్చు గతంలో అధికారంలోకి వచ్చి ఉన్నాయి. మీ పార్టీ చీలిపోయి ఉంది. మీరు పతనమైన పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ధైర్యంతో మీరు ఈ ఎన్నికల్లో నిలబడుతున్నారు? ఒకటి, పార్టీకి బలం లేదు అనేది కాదు, అది ఎవరో కావాలని ఒక కాంగ్రెస్ వ్యక్తితో లేకపోతే టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు చేసినట్టు ఒక రూమర్ ఇది. పార్టీ ఇక్కడ బలంగానే ఉంది, పార్టీ క్యాడర్ కూడా బలంగానే ఉంది. మాకు అన్ని విధాలుగా సహకరించే విధంగానే మేము అందరికీ అందుబాటులోనే ఉన్నాం. మరో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు మనతో పాటుగా. క్షుణ్ణంగా మనం స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు స్వచ్ఛమైన వ్యక్తులు మనం చూడొచ్చు. ఇప్పుడు వీడియోలో కూడా, వీడియోగ్రాఫింగ్లో కూడా, మన వీడియోలో ఫోటోలలో కూడా చూడొచ్చు. అతి స్వచ్ఛమైన వాళ్ళు, హంగు ఆర్భాటాలు లేని ప్రాంతంలో మనం ఉన్నాం. రాజు, చెప్పండి, మీ దగ్గర మీ గ్రామ పంచాయతీ చాలా పెద్ద గ్రామ పంచాయతీ, ఒక రకంగా గతంలో ఎమ్మెల్యే పార్టీ కంచుకోటకు ఉన్నటువంటి ప్రాంతం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, గెలిచినటువంటి వ్యక్తులు కావచ్చు, మీ పార్టీ నుంచి మారినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏ రకంగా ముందుకు వెళ్తా ఉన్నారు? గెలవడానికి మీ వ్యూహం ఏంటి? మీ పార్టీ మీకు ఎలాంటి సపోర్ట్ చేస్తుంది? ఇప్పటికే 2-3 ముక్కలైన పార్టీ నమ్ముకొని మీరు ముందుకు వచ్చారు. గెలవాలంటే చాలా స్టెమినా అవసరం, చాలా ఎత్తుగడలు అవసరం. ఏ రకంగా ముందుకు వెళ్తారు? బయ్యారం మండలంలో ఏజెన్సీ ప్రాంతంలో నారాయణపురం గ్రామ పంచాయతీ తరపు నుంచి సిపిఐఎంఎల్ డెమోక్రసీ నుంచి మేము అభ్యర్థిగా ఉన్నాం. ఈ గతంలో ఈ పార్టీ ఇక్కడ ఆల్రెడీ కైవసం చేసుకున్నది గత గ్రామ పంచాయతీలో. ఈ ఏజెన్సీ ప్రాంతాలలో అనేక పోరాటాలు చేసినటువంటి పార్టీ న్యూ డెమోక్రసీ పార్టీ. కొంతమంది అభ్యర్థులు అటు ఇటు పోయి వచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పార్టీని నమ్ముకొని, పార్టీ యొక్క సిద్ధాంతాలను నమ్ముకొని, పార్టీ చేసినటువంటి కృషిని నమ్ముకొని ఈరోజు వారు కూడా భూమి భుక్తి కోసం
ఇక పార్టీ చేసినటువంటి పోరాటాన్ని విస్మరించుకోకుండా అదే పద్ధతిలో ఇప్పటికి కూడా ప్రజలు ఉన్నారు. భారీ మెజార్టీతోటి గెలిపిస్తారని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాం. మేము కూడా ప్రజలకు కూడా చెప్పేదంటే అన్నల పార్టీ యొక్క అండదండలు ఈరోజు మనకు ఉంటేనే మనం ఇవాళ పోడు భూమి సమస్య కానీ పోడు భూములు కొట్టుకోవడం కానీ అన్ని విధాలుగా మనం కృషి చేసి సంపాదించుకున్నాం. ఆ విధంగా అందరికీ కూడా మేము అదే చెప్తున్నాం. అభ్యర్థి నుంచి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఈరోజు మళ్ళీ తిరిగి న్యూ డెమోక్రసీ పార్టీని గెలిపించాల్సినటువంటిదిగా ప్రజలందరినీ కూడా ఓటర్లందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేత ప్రస్తుతం మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కీలకంగా ఉన్నారు, ఒక సీనియర్ లీడర్గా ఉన్నారు, పొలిటికల్ లీడర్గా ఉన్నారు, ఎన్నో ఇలాంటి ఎన్నికలను చూసినటువంటి నేపథ్యం కూడా మీకుంది. అప్పుడు ఎన్నికలు ఇప్పుడు ఎన్నికలు ప్రస్తుతం చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉన్నది ఎన్నికలలో. వాస్తవంగా మీరు అన్నట్టుగా ఇవాళ కాంగ్రెసు, బీఆర్ఎస్, ఇతర బీజేపీ పార్టీలకి సంబంధించినటువంటి అభ్యర్థులని ఎదుర్కోవాలంటే కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఎందుకు కష్టమైన పరిస్థితి అంటే ఇవాళ వాళ్ళు గ్రామాలు కొనేసుకుంటున్నారు. మీ గ్రామాలకు ఇన్ని లక్షలు ఇస్తాం, మీ ఓటు ఎక్కడ పోవద్దు, మీరు ఇంకా అక్కడ వరకు ఓటు చేస్తానికి వెళ్ళేది, కనీసానికి ఆ వార్డు నెంబర్ కూడా మీరు ఎవరు ఉండొద్దు అనేటువంటి లెక్కలు చేసుకొని ఒక దగ్గర డబ్బులు పెట్టుకొని నేను గెలిస్తే ఆ డబ్బులు మీ గెలపది నాకు ఇవ్వండి అనేటువంటి ఒక మ్యాక్స్ ఫిక్సింగ్ లాగా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి నేను ఇప్పుడు కూడా చూసి వచ్చేసాను. ఎందుకనంటే ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఇలా జరిగింది గ్రామంలో. నేను అంటే వార్డు నెంబర్ కూడా ఉండకూడదు అనేటువంటి పత్రం ఉంది. అంటే ఇవన్నీ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇవన్నీ కూడా ఈ కొన్నట్టు ఎంతో కాలం నుంచి ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాల నుంచి పోడు భూముల సమస్య కావచ్చు అనేక సమస్యల మీద పోరాడుతూ ఇలా లక్షలాది ఎకరాల భూములు ఇలా పేదల ఫలం చేసినటువంటి ఆ చరిత్ర ఉన్నది ఈ పార్టీకి. ప్రస్తుతం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ స్కూల్స్గా పెట్టుకోపోయింది. న్యూ డెమోక్రసీకి అక్కడ స్థానమే లేదు. 1-6 సీట్లు గెలవడం కూడా కష్టమే అని చెప్తున్నటువంటి వాళ్ళకు మీరేం చెప్తారు? ఒకటి ఇలా తుడుచుగా పెట్టుకోవటం అంటే ఇవాళ ఇక్కడున్నటువంటి న్యూ డెమోక్రసీ పార్టీని ఎదక్కుంటా ఎదుగుదలను ఆఫ్ చేసే కోసం ఇవాళ గ్రామాలలో విపరీతమైనటువంటి డబ్బు పంపకాలు చేసి లాస్ట్కు మా అభ్యర్థులను కూడా కొనుక్కునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇవాళ డబ్బు, మందు, ఇవాళ మాంసం ఇలాంటి ఆశలు చూపించేసి గోడగారాలు ఇచ్చేసి జుట్టుకోళ్ళు ఇచ్చేసి దాని చుట్టుపక్కల క్వార్టర్ ఇచ్చేసేసి మాంసాలు పెట్టేసేసి ప్రలోభాలకి గురి చేసి ప్రజల్ని ఇవాళ మేము చేసినటువంటి ఎన్నో లక్షలాది ఎకరాలు, ఒక 10-12 లక్షల ఎకరాలు ఈ ప్రాంతంలో సాధించుకున్నటువంటి ప్రాంతం ఇది. అయినా కానీ వీటి నుండి ప్రజల్ని పక్కదోవ పెట్టాలంటే తాత్కాలికంగా వాళ్ళకున్నటువంటి మత్తు ఒక ఈ మద్యపానానికి దాన్ని ప్రయోగించేసి వాళ్ళని మత్తులో పెట్టేసి ప్రజల్ని సైడ్ ట్రాక్ పెట్టించేసి ఇవాళ మా పార్టీ నుంచి దూరం అయితే ఈ పార్టీ లేకపోతే మనకి ఇక్కడ ఏ డోకా ఉండదు అనే కాడ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఇవాళ తాగుడికి బానిసైపోయి ఇవాళ మంచి చెడు అని ఆలోచించలేనటువంటి స్థితిలోకి నెట్టబడుతున్నారు. ఆ మద్యపానం ద్వారానే ఇవాళ ఈ పార్టీలు మా పార్టీని వెనక్కి తీసుకుపోయేటువంటి పరిస్థితి. ఎంతమంది ప్రస్తుతం మీరు ఎంతమందిని నిలబెడుతున్నారు? మీ ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు మీకు ఈ ప్రాంతంలో? ఈ ప్రాంతంలో మొత్తం మేము ఒక 9 పంచాయతీలకి మేము పోటీల్లో ఉన్నాం. ఆ పంచాయతీల్లో అన్నింటికి మేము పోటీలో ఈ అన్నిటి అభ్యర్థులను కూడా పెట్టుకున్నాము. మేము ఒకటే మాకు అభ్యర్థుల్ని పెట్టుకొని ప్రజల ముందు అప్పటి నుంచి ఇప్పటికి కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. ఇవాళ ఎందుకంటే ఇవాళ అంతకుముందు బీఆర్ఎస్ వచ్చినప్పుడు హరితహారం పేరుతోటి వందలాది ఎకరాల భూములు ఇవాళ పంట చేతికొచ్చిన పంటను కూడా ధ్వంసం చేసేసి లాక్కున్నటువంటి పరిస్థితి ఉంది. ట్రెంచులు పెట్టిన పరిస్థితి ఉంది. ఇవాళ ప్లాంటేషన్లు పెట్టేశారు. అలో లక్షలు అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నా కానీ అడ్డంగా పోయి ఇది అన్యాయం. నేను అప్పుడు సర్పంచ్గా ఉన్నప్పుడు ఇది నా పంచాయతీ ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది. వాళ్ళ భూములు ఎప్పటి నుంచో చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఒక ఆదివాసీ చట్టాలు అమలు జరుగుతున్నాయి. ఇలా పేసా చట్టం ప్రకారంగా గ్రామసభ తీర్మానం లేకుండా మీరు ఈ భూముల జోలికి కానీ దేనికి వస్తానికి వీల్లేదు.
ఇలా 5th షెడ్యూల్ ఏరియాలో మీరు ఇలాంటి పనులు చేయటం అది సరైనది కాదని నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నేను గట్టిగా వాదనలు చేసి వాళ్ళతో నిలబడి కలబడి వాళ్ళతో అలా చేసినప్పుడు నా మీద రెవెన్యూ సెంటర్ ఓపెన్ చేసేసి నా మీద పోడుమూలు కేసులు పెట్టి ఇప్పుడు నేను పోడుమూలు కేసుకి వెళ్తున్నాను. ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏం చెప్తారు ప్రజలకు? ఏం చెప్తారు? కాబట్టి ఇన్ని జరుగుతున్నాయి. అప్పటి నుంచి ఎప్పటికి కూడా ఫస్ట్ నుంచి ఎప్పటికీ మా పార్టీ లక్షలాది ఎకరాల భూములు పేదవాళ్ళకి ఇక్కడ పంచిపెట్టినటువంటి పరిస్థితి ఉంటే ఆ ఎకరాల ఆ భూముల్ని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ వచ్చి మొత్తం తీసుకుంది. ఆ భూముల్ని మళ్ళీ తిరిగి ఇస్తారని ఆ పేరుతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసి ఇవాళ అది కూడా చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి అప్పటికి ఇప్పటికీ మీ ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజా హక్కుల కోసం ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీల చట్టాల అమలు కోసం మేము పోరాడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా అభ్యర్థుల్ని మీరు గెలిపించేసి ఈ పార్టీని నిలబెట్టేసి ఈ పార్టీ చేసినటువంటి కృషిని మీరు గుర్తించాలనేది ఈ ప్రాంత ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తాం. ఈ 2-4-5 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి వ్యక్తి మేపుతుల నాగేశ్వరరావు ఉన్నారు. ఇప్పుడు జిల్లా కమిటీలో కూడా ప్రజెంట్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, సిచ్యువేషన్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, స్ట్రేట్గా మీకు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ ప్రాంత వాసులుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలుగా మీరు ఉన్నారు. ఓట్ బ్యాంక్ విధానం ఎటుపోతుంది, ప్రజలు ఎటుపోతున్నారు, ప్రజల విధానం ఎందుకు మారింది అనుకుంటున్నారు? గతంలో ఎమ్మెల్యే పార్టీకి ఉన్నటువంటి బలం ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? పార్టీ బలం అనేది ఇప్పుడు పోలేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి బూర్జా పార్టీల ప్రభావం వల్ల ప్రజలు అటు కొంత మొగ్గు చూడటం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలు పేరు పెట్టడమే కానీ ఆ పథకాలని ప్రజలకు అందివ్వట్లేదు. ప్రజలు ఆ పథకాలు అందిస్తారనే ఆశతోటి కొంత మొగ్గు చూపడం అనేది వాస్తవం. కానీ ఇక్కడ ఈ ప్రజల కోసం ఇక్కడ సిపిఎంఎల్ నూడెమోక్రసీ పార్టీ గత 40-50 సంవత్సరాల నుంచి కూడా ఈ పేద ప్రజల కోసం ఈ ఉద్యమం చేసుకుంటూ ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు పోడు భూములు కానీ, ప్రజల కరెంటు కానీ, రోడ్లు కానీ, మంచినీరు కానీ ప్రతినిత్యం ఇక్కడ కావాల్సినటువంటి అవసరాల కోసం ఈ పార్టీ ఈ 30-40 సంవత్సరాల నుంచి చాలా కృషి చేసింది. ఆ కృషి చేసిన ఫలితమే ప్రజలు మమ్మల్ని ఆకర్షిస్తున్నారు. అందుకోసమే మేము కూడా ప్రజల ప్రతినిధిని ఈరోజు గ్రామ పంచాయతీలో నిలబెట్టి మళ్ళీ మమ్మల్ని గెలిపించాలని కూడా మేము కోరుకుంటున్నాం. అట్లా ప్రజలు కూడా కొంత మమ్మల్ని అభిమానిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి బూర్జా పార్టీల ప్రభావాలతోటి ఆ డబ్బుకు మద్యానికి లోబడి వాటికి బానిసయి మాకు దూరమయ్యే పరిస్థితి కొంత ఏర్పడుతుంది. ఇప్పుడు మద్యము అన్నారు మీరు, డబ్బు ప్రలోభం అంటున్నారు. ఇది పూర్తిగా ఒక ఏజెన్సీ ప్రాంతం, ఒక మారుమూల ప్రాంతంగా చెప్పవచ్చు మనం. ఈ ప్రాంతంలో కూడా డబ్బు, మందు ఇవన్నీ పనిచేస్తున్నాయి అంటారా? మారుమూల ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం అయినా కూడా మొత్తం బూర్జా పార్టీల అధికారంతో అండదండలతోటి మొత్తం రోడ్లు అయినాయి. కాబట్టి ప్రతినిత్యం ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కూడా ఏ వ్యాను, ఏ జీబు, కార్లు కూడా తెచ్చి వాళ్ళకి ఇక్కడ పంచిపెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. మీరేమంటారు? మీరు ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్న ఎన్నికల్లో మీరు దరిదాపుగా ఎంతమందిని అభ్యర్థులుగా నిలబెట్టారు, ఎన్ని గెలుస్తామనుకుంటున్నారు? ఇప్పుడు ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఒక 9 గ్రామ పంచాయతీలో నిలబెట్టినాం, మండలంలో ఒక 20 పంచాయతీలలో నిలబెట్టినాం. దీంట్లో మేము ఒక 7-8 పంచాయతీలు గెలుస్తామనేది అయితే మాకు ధీమా ఉంది. ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకు ఈ 40 సంవత్సరాల కాంచి కష్టపడ్డ పార్టీని గెలిపించుకోవాలి. గెలిపించుకుంటే మీకు కావాల్సిన కష్ట సుఖాలు, మంచి చెడులు కానీ, మీకు కావాల్సిన వనరులు కానీ, అభివృద్ధి కానీ చేయడానికి మనం పెట్టే సర్పంచులతోటి మీకు గ్రామ పంచాయతీ పనులు డెవలప్మెంట్ చేపించి చూపిస్తామని మేము హామీ ఇస్తున్నాం. ప్రజానాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక సామాన్యుడిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఓటు బ్యాంకు విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీల పరిస్థితి, ప్రజల యొక్క నాడి ఎలా ఉండబోతుంది, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజల నాడి అంటే అండి, ఇంతకుముందు ఎమ్మెల్యే పార్టీ ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారం చేసుకున్నారు. వాళ్ళకి భూములు వచ్చినాయి. ఒకప్పుడు సమితి ప్రెసిడెంట్గా పొద నరసయ్య గారు ఉన్న హయాంలో అందరికీ ఎంతమంది ఉంటే అందరికీ ఇండ్లు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీలో అందరికీ ఇండ్లు వస్తాయన్నారు, అందులో ఇండ్లు ఏమి రాలేదు. అక్కడ అన్నారు, ఇక్కడ అన్నారు, కాలనీలు ఎక్కడేమి ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇండ్లు అని కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్నారు, ఇవేమి ఇవ్వలేదు. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రస్తుతానికి మనం కమ్మాలపల్లి గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్నామని చెప్పినాం కదా. ఓటర్స్ ఎటు ఉంటారు, ఓట్ బ్యాంక్ ఎటు మల్లుతుంది అనేది మనం ఓట్ల లెక్కింపు తర్వాత ఎవరెవరి భవితం ఏందనేది బయటకు వచ్చే పరిస్థితి ఉంది.